మన మర్రి గోల్డెన్ డైమండ్స్ లో మీరు కొనే ఆభరణాలపై నో జీఎస్టీ, కేవలం 1% నుండి 11% వరకు మాత్రమే గల VA, ఆపై జీరో మేకింగ్ ఛార్జెస్, ఇంకా నో జీఎస్టీ. మర్రి గోల్డెన్ డైమండ్స్. శాంతి భద్రతలను కాపాడాల్సిన ఓ పోలీసు అధికారి లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ ఏసీబీకి చిక్కారు. మహిళా ఎస్ఐ హోదాలో బోయిన్పల్లి పిఎస్లో పనిచేస్తున్న నందిత ప్రేమ వ్యవహారానికి సంబంధించిన కేసు వివాదంలో తలదూర్చి ఉద్యోగానికి ఎసరు తెచ్చుకుంది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న అభిషేక్ను రక్షిస్తానని చెప్పి 30,000 లంచం డిమాండ్ చేయగా బాధితుడు అనీసాకు ఫిర్యాదు చేయడంతో ఎస్ఐ రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయింది. పాత బోయిన్పల్లికి చెందిన అభిషేక్ తల్లిదండ్రులను ఎదిరించి ప్రేమ వివాహం చేసుకున్నాడు. కన్న తండ్రి, కుటుంబ సభ్యులకు ఆ పెళ్లి ఇష్టం లేకపోవడంతో తండ్రి కొడుకుల మధ్య వైరం పెరిగింది. తల్లిదండ్రుల ఇష్టానుసారం కాకుండా అభిషేక్ పెళ్లి చేసుకోవడంతో గత కొన్నాళ్లుగా ఇద్దరి మధ్య తలెత్తిన విభేదాల నేపథ్యంలో ఆగ్రహావేశాలతో తండ్రిపై కుమారుడు దాడి చేశాడు. ఆ ఘటనపై బోయిన్పల్లి పిఎస్లో తండ్రి ఫిర్యాదు చేయగా పోలీసులు హత్యాయత్నం కింద కేసు నమోదు చేశారు. ఆ కేసు విషయమై బోయిన్పల్లి ఎస్ఐ నందిత నిందితుడు అభిషేక్ను రిమాండ్కు తరలించారు. అనంతరం ఆ కేసులో షరతులతో కూడిన బెయిల్ మంజూరైంది. ప్రతి సోమవారం పోలీస్ స్టేషన్కు హాజరై సంతకం చేయాలని న్యాయమూర్తి ఆదేశించారు. పోలీస్ స్టేషన్కు హాజరయ్యే విషయంలో ఉపశమనం కలిగిస్తానని చెప్పి రైటర్ విజయ్ తొలుత 10,000 లంచం తీసుకున్నట్లు తేలింది. ఆ కేసులో ఎస్ఐ నందితకు 15,000 ఇవ్వాలని రైటర్ విజయ్ చెప్పగా నిందితుడు ఎస్ఐని సంప్రదించాడు. అందుకు అంగీకరించని ఎస్ఐ నందిత 30,000 రూపాయలు కావాలని డిమాండ్ చేసింది. ఆ పరిణామాలతో తీవ్రంగా విసిగిపోయిన నిందితుడు అభిషేక్ అవినీతి నిరోధక శాఖ అధికారులను సంప్రదించాడు. అనీషా అధికారులు ఏసీబీ డీఎస్పీ గంగసాని శ్రీధర్ ఆధ్వర్యంలో తనిఖీలు లంచం తీసుకుంటున్నట్లు గుర్తించి రైటర్ విజయ్, ఎస్ఐ నందితను అదుపులోకి తీసుకున్నారు. పోలీస్ స్టేషన్లో ఎవరైనా లంచం అడిగితే వెంటనే అవినీతి నిరోధక శాఖకు సంప్రదించి ఫిర్యాదు చేయాలని ఏసీబీ అధికారులు సూచించారు. ఎస్ఐ ఉన్నటువంటి కిరణ్ నందిత అని చెప్పి ఆ ఎస్ఐ గారు అక్యూడ్ని రిమాండ్ చేశారు. ఆ అతనికి తర్వాత కోర్టు నుంచి బెయిల్ తీసుకున్నాడు. అతను బెయిల్ తీసుకున్నాక ఇక్కడ బెయిల్ కండిషన్స్లో ప్రతి సోమవారం రోజు ఇక్కడ అటెండెన్స్ ఇవ్వాలని చెప్పి ఇచ్చారు. అందులో భాగంగా అతను ప్రతి సోమవారం ఇక్కడ పోలీస్ స్టేషన్కి వస్తుంటే పొద్దున సాయంత్రం వరకు ఇక్కడ కూర్చోబెడుతున్నారు. అతను కూర్చోబెట్టడం వల్ల అతను ఇక్కడ ఒక రైటర్ విజయ్ కుమార్ అని చెప్పేసి రైటర్ కానిస్టేబుల్ అతన్ని అప్రోచ్ అయ్యాడు. అతను ఏం చేశాడు, ఆల్రెడీ 10,000 రూపీస్ తీసుకున్నాడు. తీసుకొని ఇంకొక 15,000 ఎస్ఐ గారికి ఇస్తే ఆ బెయిల్ రిలాక్సేషన్ ఇక రాకుండా కూడా ఉండేట్టుగా తర్వాత కానిస్టేబుల్ మాట్లాడింది కాకుండా ఎస్ఐ గారు 15,000 కాదు, నాకు 30,000 కావాలని చెప్పి మాట్లాడారు. ఆ 30,000 యాక్చువల్లీ మొన్న చెప్పారు, నిన్న ఉండను ఈ రోజు తీసుకురామని చెప్పారు. ఈరోజు 30,000 తీసుకొని వచ్చాడు. అతను తీసుకొని వస్తే పైకి వెళ్ళి కలిస్తే ఇక్కడ ఉన్నటువంటి షెడ్లో ఇక్కడ పైనుంచి అవపడుతుంది. ఆ షెడ్లో స్కూటీ ఉంది, అందులో మనీ పెట్టిరమ్మని చెప్పేసి కీస్ ఇచ్చారు. కీస్ తీసుకొని అతను స్కూటీలో మనీ పెట్టాడు. మళ్ళీ తీసుకొని కీస్ హ్యాండ్ ఓవర్ చేశాక మేము పట్టుకోవడం జరిగింది. రెడ్ హ్యాండెడ్గా ట్రాప్ చేశాము. ఆ మనీ కూడా స్కూటీ నుంచి రికవరీ చేశాము. స్కూటీని కూడా సీజ్ చేశాము. సరే ఇట్లా చేయకుండా సార్ నేను మేడంకి రిక్వెస్ట్ చేసినాము, నేను ఏ తప్పు చేయలేదు, మీరు ఎంక్వైరీ చేయండి. ఎంక్వైరీ చేసి మీరు ఏ డిసిషన్ తీసుకున్నా నేను కట్టుబడి ఉంటాను మేడంకి చెప్పాను. నీలాంటి వాళ్ళు మస్తు మంది చూసినారు. సో మేడంకి అయినా కూడా రిక్వెస్ట్ చేసినా, నేను ఏం తప్పు చేయలేదు, మీరు ఫస్ట్ చూడండి, ప్రతి ఒక్కటి చూడండి, చూసి మీరు డిసిషన్ తీసుకున్నంటే మేడం అన్నది ఇవన్నీ వేస్ట్, ఇవన్నీ మాట్లాడతాం కాదు, టేబుల్ మీద పెడితే మన వర్కౌట్ అవుతుంది అని చెప్పేసి అన్నారు. దానికి నేను అగెయిన్స్ట్ వర్రిన్ అనమాట. ఇట్లా అవ్వదు మేడం, ఇట్లా నేనైతే ఇవ్వలేని పరిస్థితి, బయట జాబ్ సిచ్యువేషన్ బాగాలేదు, మా భార్య ప్రెగ్నెంట్ ఉన్న టైంలో నేను మీకు ఎందుకు ఇచ్చుకోవాలని. సరే విడినేటట్టు లేడు, దీనికి నా స్టైల్లో చెప్తా అని చెప్పేసి మేడం అన్నది. ఇంకా కొంచెం నా మీద అట్లా అగెయిన్స్ట్ ఉండేసరికి నేను కూడా ఇగ్నోర్ చేసాను. ఇగ్నోర్ చేస్తూనే మేడంని రిక్వెస్టింగ్గానే లీడింగ్గానే వెళ్తుంది. సో వచ్చిన తర్వాత మేడంని కూడా రిక్వెస్ట్ చేసాను, ఎవ్రీ మండే సిగ్నేచర్ పెట్టమన్నాను. సరే పెడుతున్నాను మేడం ఎవ్రీ మండే అంటే సిగ్నేచర్కి 1-2 hours అవుతుంది. కానీ మేడం ఏం చేశారంటే మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 2:30 దాకా పెట్టేసి నేను ఎక్స్పెక్ట్ చేయడం, కానిస్టేబుల్కి చెప్పేయడం ఇవే వస్తుంది.